బీఆర్ఎస్ శ్రేణుల్లో అధికారం లేకపోతే బతకలేరని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కార్యకర్తలు పట్టించుకోలేదని, అప్పుడు జైల్లో ఉండే సెక్రటరియట్ ఇప్పుడు పండుగలా మారిందని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎక్కడా కనిపించదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపా అహంకారం లేదని కూడా ఆయన విమర్శించారు. రాముని మందిరము భద్రాచలంకు అది పవిత్రగాంచిన టెంపుల్ దానికి ఏం చేయాలంటే 100 కోట్లు కేటాయించి జీవో తీసిన రూపాయి ఇయ్యలేదు. ఇవాళంట మేము ఏడుపాయల జాతరకు 100 కోట్లు ఇచ్చినాం. ఆ నిధులు అన్ని మళ్ళా ఇదవుతున్నాయి. అన్ని నిధులు సిద్దిపేటకు మళ్లించినాము. సిద్దిపేటలో అక్కడ ఇక్కడ ఎందుకు డెవలప్ జరగలే? ఇక్కడ ఎందుకు మెడికల్ కాలేజ్ రాలే? ఇక్కడ ఎందుకు ఐటీ రాలే? ఇక్కడ ఎందుకు టూరిజం రాలే? ఇక్కడ ఎందుకు ఎల్వి ప్రసాద్ రాలే? ఏమన్నా సిరిసిల్ల, గడ్డివేలు, సిద్దిపేట తండ్రి కొడుకులు వీళ్ళే డెవలప్ కావాలి. కానీ ఇక్కడ ఏం చేసారు? ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళు వచ్చిన తర్వాత ఇదైపోయింది. మేము తెలంగాణ వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కనుక అయితే ఖలీల్వాడి మైదానంలో నిజామాబాద్లో 2001లో నెత్తురు ఏర్లై పారుతాయి అన్నాడు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయింది, నెత్తురు ఏర్లై పారలేదు. కానీ సూట్ కేసుల కట్టలు ఇంట్లోకి వచ్చినాయి. జహాంగీర్ పీర్ దర్గాకు 100 కోట్లు కేటాయించి నేను చెప్పిన ఆ రోజు ముస్లింల కంటే ఎక్కువ హిందువులు ఇక్కడ తయారు చేస్తారు. దర్గా అభివృద్ధి చేయాలంటే ఆ రోజు 100 కోట్ల జీవో ఇచ్చిండు కానీ 1 రూపాయి ఇవ్వలేదు. జహాంగీర్ పీర్లకు మోసం చేసినప్పుడు తెలంగాణ ప్రజలకు మోసం చేయడా? భద్రాచలం నేను కౌన్సిల్లో మాట్లాడిన రాముని మందిరము భద్రాచలంకు అది పవిత్రగాంచిన టెంపుల్ దానికి